నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా అయితే చాలామంది పేర్లు వినిపించాయి ప్రముఖంగా. అయితే ఇప్పుడు తెర మీదకి ఇంకొక పేరు అయితే వినిపిస్తుంది. అశోక్ గజపతి రాజు గారిని కన్ఫర్మ్ చేశారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైన వాళ్ళ అశోక్ గజపతి రాజు గారిని మరి కన్ఫర్మ్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా పేర్లు మరి తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయితే అశోక్ గజపతి రాజు గారి పేరు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇంతకుముందు చూస్తే ప్రముఖంగా 3 పేర్లు వినిపించాయి, కానీ ఇప్పుడు మరి లేటెస్ట్గా అయితే తన పేరు తెర మీదకి వచ్చింది. ఇందులో ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు. మరి నిజంగానే తినే ఫిక్స్ అయిపోతారా, లేకపోతే ఇంకెవరన్నా మళ్ళీ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు యాక్చువల్గా బాబు క్యాబినెట్ ఇంకా ఫైనల్ కాలేదు. ఫైనల్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. క్యాబినెట్ని కూర్పుకు సంబంధించి చాలా ఈజీగా చేయగలుగుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు. కారణం ఏంటంటే ఒక లిస్ట్ ఏమో లోకేష్ దగ్గర నుంచి వెళ్ళింది, ఇంకోటేమో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దగ్గర ఒక లిస్ట్ ఉంది, మరొకటేమో పార్టీ నుంచి ఒకటి ఎన్డీఏ కూటమి నుంచి ఒక లిస్టు, లోకేష్ నుంచి ఒక లిస్టు, చంద్రబాబు నాయుడు ఒక లిస్టు. ఈ 3 లిస్టులు కలిపి వాటిని కన్సల్టేట్ చేసి కూడికలు తీసివేతలన్నీ చేసి ఫైనల్ చేయడానికి అవకాశం ఉంది క్యాబినెట్ని. సో క్యాబినెట్ని ఫైనల్ చేస్తారు. క్యాబినెట్ని ఫైనల్ చేసేదానికన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ని ఫైనల్ చేయడానికి అన్ని కోణాల నుంచి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క ఇంటి దేవత ఎవరైనా ఉన్నారంటే వెంకటేశ్వర స్వామిని అంతగా నమ్ముతారు చంద్రబాబు నాయుడు. సో కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం 2019 నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా అక్కడ అన్యమత ప్రచారం దగ్గర నుంచి రకరకాల కార్యక్రమాలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అక్కడ జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం స్వరూపమే మార్చేశారు. అక్కడ గతంలో గోవిందనామాలు ఏ మూలకు పోయినా వినిపించేటువంటి వాటిని కూడా లేకుండా చేసేశారు. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన భావిస్తున్నారు. దానికి తగినటువంటి లీడర్ ఎవరు అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ని అంకితభావం, నిజాయితీపరుణ్ణి నియమించాలి, అంకితభావం ఉండేటువంటి వాళ్ళని నియమించాలి. పైగా ఆధ్యాత్మిక కోణంలో ప్రయాణించేటువంటి వాళ్ళు ఉండాలి, ప్లస్ దేవుడి మీద భక్తి కలిగి ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి లీడర్ ఎవరు అనే దాని మీద చొక్కాని వేసి వెతికి అశోక్ గజపతి రాజుని పట్టేశారు చంద్రబాబు నాయుడు అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ. అశోక్ గజపతి రాజు విషయంలో ఎవ్వరు తప్పుపట్టలేరు, ఈవెన్ ప్రత్యర్థులు కూడా తప్పుపట్టారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మాన్సాస్ ట్రస్ట్కి సంబంధించిన భూములు ఏదైతే ఉన్నాయో విజయనగరంలో అవి కొట్టేయడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా అశోక్ గజపతి రాజు ఫైట్ చేశారు. సో ఆయన జగన్మోహన్ రెడ్డికి ఫైట్ చేశారు కాబట్టి పడదు ఆయన అంటే. భారతదేశ వ్యాప్తంగా లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరిని అడిగినా కానీ అశోక్ గజపతి రాజు పేరు చెప్తే ఆయన సరైనటువంటి పర్సన్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి అని చెప్పి చెప్తారు, ఎవరైనా చెప్తారు. అంటే అంత నిజాయితీపరుడు, అంత ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు. ఆయన ఆల్రెడీ విద్యాలయాలు కానీ దేవాలయాలు కానీ వీటన్నిటినీ కూడా నిర్వహించినటువంటి ఆయన. ఆల్రెడీ మాన్సాస్ ట్రస్ట్ ఆయన ఆధ్వర్యంలోనే ఉంది. సింహాచలం అప్పన్నకు సంబంధించి అన్నీ ఆయనే ఉంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ భూములన్నింటినీ కూడా లాక్కోవడానికి వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళనే తీసుకొచ్చి ఆ కుటుంబంలో కొన్ని గొడవలు పెట్టేసి, అంతర్గత కలహాలు పెట్టేసి రకరకాలుగా స్వైర వ్యవహారం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యామిలీ మీద. అయినప్పటికీ ఏ రోజు కూడా అశోక్ గజపతి రాజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ ఫ్యామిలీని కానీ ఎప్పుడు దూషించలేదు. జరిగినటువంటి అన్యాయాన్ని మాత్రమే చెప్పారు. నిజంగా రాజుల గురించి మనం చరిత్ర చదువుకున్నాం. ఈ అశోక్ గజపతి రాజు కలియుగంలో ఉండేటువంటి రాజుగా మనం చెప్పుకోవాలి. ఆయన కొన్ని వేల ఎకరాలని దానం చేశారు విద్యాలయాలకి, అలాగే దేవాలయాలకి, వీటన్నిటికీ కూడా స్వచ్ఛంద సంస్థలకి దాన ధర్మాలు ఎన్నో చేశారు. ఈ మధ్యకాలంలో ఆయన మామూలు సాధారణమైనటువంటి పౌరుల్లాగా తిరుగుతున్నారు. ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం ఉంది. దాదాపు 30 సంవత్సరాల పాటు ఆయన
రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నిర్వహించినటువంటి పదవులే లేవు. కేంద్ర మంత్రి పదవి నుంచి రాష్ట్రంలో మంత్రి పదవులను నిర్వహించినటువంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి అశోక్ గజపతిరాజు. ఆయన కుమార్తె అతిథికి ఎమ్మెల్యే ఇస్తే ఎమ్మెల్యే గెలిచారు అక్కడ. కానీ ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి క్యాబినెట్లో ఆవిడకి స్థానం కల్పించలేనటువంటి పరిస్థితి. అందుకే ఆ ఫ్యామిలీకి ఖచ్చితంగా క్యాబినెట్ కన్నా కూడా పెద్ద పదవి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ పదవికి అశోక్ గజపతిరాజు బెటరు. సో అశోక్ గజపతిరాజుకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తే అతిథికి క్యాబినెట్లో స్థానం కల్పించకపోయినా ఆ ఫ్యామిలీకి అవకాశం కల్పించినటువంటి వాళ్ళు అవుతాం, ప్రాధాన్యత కల్పించినటువంటి వాళ్ళు అవుతాం. పైగా పార్టీని కనిపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తాము అనేటువంటి ఒక సంకేతం కూడా పంపించడానికి, ప్లస్ నిజాయితీ పరులకి, నీతిమంతులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థానం ఉంటుంది. అన్యమతస్తులకి, అవినీతి పరులకి, అక్రమాలు చేసేటువంటి స్థానం లేదు అనేటువంటి సంకేతం పంపించడానికి అశోక్ గజపతిరాజుని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తీసుకున్నారనేది వినిపిస్తుంది విశ్వసనీయంగా. అయితే ఈ సందర్భంగా మనం తీసుకుంటే ఆయన ప్రొఫైల్ బ్రీఫ్గా చేస్తే కనుక ఆయన అశోక్ గజపతిరాజు మొదటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అంతకుముందు జనతా పార్టీ 1978లో జనతా పార్టీ, ఆ తర్వాత 82లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన వరుసగా అసెంబ్లీకి గెలుస్తూ వచ్చారు. 1983లో గెలిచారు, 85లో గెలిచారు, 89లో గెలిచారు, 94లో గెలిచారు, 99లో గెలిచారు, 2009లో కూడా గెలిచారు ఆయన. తర్వాత ఆయన 2014 ఎన్నికల్లో, విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అయ్యారు. సివిల్ యావియేషన్ మినిస్టర్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ గ్రీన్ ఎయిర్పోర్ట్లు, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ గ్రీన్ ఎయిర్పోర్ట్లు ఏర్పడ్డాయి అని అంటే అది ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా వచ్చాయి. తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎక్సైజ్ మినిస్టర్గా చేశారు, కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా చేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు, రెవెన్యూ అండ్ ఫైనాన్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఈయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా కూడా ఉన్నారు. సో ఇన్ని అనుభవాలు ఉన్నటువంటి ఈయన, సో ఎన్డీఏలో పనిచేసిన అనుభవం కూడా ఉంది ఆయనకి. సో ఆయన గురించి ప్రొఫైల్ గురించి చెప్పాలంటే ఇక మన్సాస్ ట్రస్ట్ ద్వారా చేసినటువంటి సేవలు అసలు మనం చెప్పుకుంటూ పోతే కనుక చాలా ఉంది. అంత పెద్ద ప్రొఫైల్ కలిగినటువంటి నీతివంతమైనటువంటి రాజకీయ నాయకుడు ఆయన. ఆయనకి మించినటువంటి వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి తగిన పర్సన్ కనిపించట్లేదు తెలుగుదేశం పార్టీలో. కాబట్టి ఆయనకే ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయానికి చంద్రబాబు నాయుడు వచ్చారని తెలుస్తుంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అనగానే చాలామంది పోటీ పడుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో అనేక మంది పోటీ పడినటువంటి వాళ్ళు, పోటీ పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే క్యాబినెట్లో స్థానం ఇవ్వలేకపోయారో వాళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కావాలని ఆశిస్తూ ఉన్నారు. ఒక మీడియా ఛానల్ అధిపతి కూడా ఆ పదవిని ఆశిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంపీగా గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆ పదవిని ఆశిస్తున్నారు. కారణం ఏంటంటే ఆయనకి సెంట్రల్ మినిస్టర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఆయనకి సెంట్రల్ మినిస్టర్ రాలా. ఆయన భార్య ఇద్దరు కూడా ఇప్పుడు అసెంబ్లీలో ప్రశాంతి రెడ్డి గెలిచారు, ఆయనేమో ఎంపీగా గెలిచారు. ఆవిడకి కనుక క్యాబినెట్లో స్థానం ఇవ్వడానికి అవకాశం లేదు నెల్లూరులో. కాబట్టి ఆయనకి ఏదో పదవి ఇవ్వాలి. అలాంటప్పుడు ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి వస్తుంది అని చెప్పి ఒక టాక్ కూడా నడిచింది. అలా రోజుకు ఒక పేరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ పదవి పేరు వచ్చేస్తూ ఉంది. కానీ వీళ్ళందరికంటే కూడా అశోక్ గజపతిరాజుని మించినటువంటి ఎంపిక మరొకటి ఉండదు అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. పైగా చంద్రబాబు నాయుడు తోటి సమకాలీన రాజకీయాల్లో ఆయన కలిసి నడిచినటువంటి లీడర్ ఆయన. నీతివంతమైనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక టాప్ 10లో తీసుకుంటే నెంబర్ 1 ప్లేస్లో అశోక్ గజపతిరాజు ఉంటాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నీతివంతంగా రాజకీయాలు నడపడం సాధ్యమా? కాదు. కానీ ఆయన నీతివంతమైన రాజకీయాలు నడిపారు. ఈ ఎలక్షన్లో కూడా డబ్బులు పెట్టలేనని చెప్పి ఆయన తప్పుకున్నాడు పోటీ నుంచి. సో కాబట్టి నీతివంతమైన రాజకీయాలు చేసినటువంటి అశోక్ గజపతిరాజు సరైనటువంటి పర్సను. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి. ఆల్రెడీ ఈవో ధర్మారెడ్డి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఈవో ధర్మారెడ్డి ఎన్ని ఆకృత్యాలు చేశారో
మనం చూసాం. అలాగే కరుణాకర్ రెడ్డి, అంతకుముందు ఉన్నట్టు వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్వరూపాన్నే మార్చేసి అక్కడ ప్రపంచ హిందూ కేంద్రంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని అకృత్యాలు చేయాలో అన్ని రకాలు చేసేసారు. రైట్. లాస్ట్కి ఆర్జిత సేవలు నమ్ముకున్నారు, విఐపి బ్రేకులు నమ్ముకున్నారు, శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన డబ్బుల్ని సొంత ఖాతాలకు మలుచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ప్రక్షాళన చేసి అక్కడ సరైనటువంటి మార్గంలో పూర్వంలాగా చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా అశోక్ గజపతి రాజు లాంటి నీతివంతమైనటువంటి ఒక లీడరు చైర్మన్గా ఉండాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. బహుశా నేను అనుకుంటా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతి త్వరలోనే అశోక్ గజపతి రాజు పేరు అనౌన్స్ చేసేటువంటి అవకాశం లేకపోలేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.